రాజకీయాలు ఇప్పుడు కూడా కవిత గనక బీఆర్ఎస్ని వీక్ చేస్తే సంపూర్ణంగా లాభపడేది బీజేపీ. కాంగ్రెస్ కన్నా లాభం ఎంతో, నష్టం అంత కనిపింది. కానీ పూర్తిగా లాభం, ఏమాత్రము నష్టం లేనిది కవిత ఏ మేరకు బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తే అపోజిషన్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ ఉంది కనుక బీజేపీ లాభం అవుతుంది. కాంగ్రెస్కు ప్రత్యేకంగా లాభం కాదు, ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పెరుగుతున్న కొద్దీ బీజేపీకి అన్నా బీఆర్ఎస్ కన్నా పోవాలి. రెండింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం, మూడింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం ఉండవచ్చు. కానీ మూడింటి మధ్య డివైడ్ చేసే పరిస్థితిలో కవిత ఉందా? మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుంది తప్ప బీఆర్ఎస్ బీజేపీలతో పాటు తాను కూడా కాంగ్రెస్కు థర్డ్ ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల మీకు బీజేపీ క్లియర్ బెనిఫిషరీ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిన కొద్దీ ఆ ప్రయోజనం బీజేపీకే కదా. మీకు దానికి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కంపారిజన్ ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికల్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బలహీన